India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. ప్రస్తుతం మనము పొదలకూరు సమీపంలోని ఒక క్వారీలో ఉన్నాము. ఈ స్టోను చాలా ఖరీదు, బంగారం అంత విలువ స్టోన్లోనిది ఏర్పడి ఉంటుంది. 1,00,000 నుంచి 1.5 లక్ష రూపాయల వరకు కూడా పలుకుతుంది. నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి తెల్లరాయి అంటే వైట్ క్వార్జ్ అంటే తెలుగులో తెల్ల బంగారం అంటారు. దీని మీద పెద్ద యుద్ధం అయితే జరుగుతున్న విషయము జిల్లా ప్రజానికి మొత్తం తెలుసు. అయితే ఓ పక్క నెల్లూరు జిల్లాలో వైట్ క్వార్జిని అధికార పార్టీకి చెందిన నేతలు వీళ్ళు పెద్ద ఎత్తున విదేశాలకు తరలించి పెద్ద ఎత్తున జేబులు నింపుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అయితే పెద్ద ఎత్తున సీఎంకి అదేవిధంగా కలెక్టర్లకు మైనింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనము పొదలకూరు సమీపంలోని ఒక క్వారీలో ఉన్నాము. అసలు వైట్ స్టోన్ ఏంటి, తెల్ల బంగారం యొక్క ఏం చేస్తారు, అసలు ఏంటి, దీని విలువ ఏంటి అనేది కూడా ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రుస్తుం మైకా గనుల్లో ఉన్నాము. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇలాంటి ఈ ప్రాంతంలో ఇలాంటి ప్యాక్ చేసిన రాళ్ళు అంటే ఈ భారీ ఎత్తున 1.5 టన్ను, దీని విలువ వచ్చి 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుందంట దీని విలువ. అంటే ఈ వైట్ స్టోన్, వైట్ క్వార్జ్ అంటారు. అంటే బస్తాల రూపంలో ఏ విధంగా ప్యాక్ చేసి పెట్టున్నారు ఇవి అంటే ఒక క్వాలిటీ. అంటే నెల్లూరు జిల్లాలో మొత్తము ఒక 70 నుంచి 80 వరకు వైట్ క్వార్జ్ సంబంధించిన ఈ క్వారీలు ఉన్నాయి. అయితే వీటిలో నుంచి అంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ పొదలకూరు ప్రాంతంలో ఉండే ఈ వైట్ క్వార్జీకి ఒక ప్రత్యేకత ఉంది. అయితే సహజంగా ఏంటంటే ఈ వైట్ క్వార్జీ వచ్చి టన్ను 25,000 నుంచి 30,000 రూపాయలు దాకుంటుంది. అయితే పొదలకూరు దగ్గర ఉండే ఈ రుస్తుం వైట్ క్వార్జ్లో మాత్రము ఒక టన్ను వచ్చి 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఈ ప్యాక్ చేసి అంటే గ్రేడ్ చేసిన రాళ్ళు, మొత్తం ఇది గ్రేడ్ చేసిన రాళ్ళు మనం చూస్తున్నాం. దీన్ని వైట్ క్వార్జ్ అంటారు. ఈ రాయితీలో అబ్రకం చూడండి ఏ విధంగా ఉందో, పొరలుగా అబ్రకం పొరలుగా రాయిలో ఉంది. గతంలో అయితే రాళ్లలో నుంచి ఈ విధంగా గ్రేడ్ చేసి ఇది విదేశాలకు పంపించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ రాయిలోనే ఈ వైట్ క్వార్జ్లోనే ఓ పక్క ఇట్ట పొరలతో నింపబడిన అబ్రకము, అదేవిధంగా ఈ వైట్ స్టోను చిన్న కనిపిస్తున్నాయి కదా మనం, ఈ విధంగా ఉంది. ఇది విదేశాల్లో అంటే చైనాలో బాగా డిమాండ్. మన నెల్లూరు జిల్లాలో ఈ వైట్ స్టోన్, వైట్ క్వార్జ్ని మన తెలుగు వాడుక భాషలో తెల్ల బంగారం అంటారు. అంటే బంగారంతో సమానంగా దీన్ని విలువ ఇచ్చారు. ప్రధానంగా చైనా, పాకిస్తాను, అమెరికా దేశాల్లో ఈ సంపద లేని కారణంగా ఇండియా నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే దీనివల్ల ఏంటంటే ఈ రాతిలో ఉండే ఈ అబ్రకము అంటే మనము సెల్ ఫోన్లలో ఎలక్ట్రానిక్ గుడ్స్, సెల్ ఫోన్లలో టచ్, అదేవిధంగా ల్యాప్టాప్లు, తదితర పరికరాల్లో ఈ వైట్ క్వార్జ్ వాడతారనేది ప్రధానం. అయితే ఇక్కడ మాత్రము 1,00,000 రూపాయలు అయితే, అదేవిధంగా చైనా ప్రాంతాల్లో 3 లక్షల దాకా, ఒక టన్ను 3 లక్షల రూపాయలు వరకు దీని విలువ అని కూడా చెబుతున్నారు. అంతే ఇక్కడి నుంచి ఒక్క ట్రక్కులో 30 నుంచి 40 టన్నుల వరకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఇది చెన్నైకి తీసుకుని పోయి చెన్నై నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సుమారు ఒక 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంటే ప్రధానంగా మనం ఒకటి ఈ వైట్ క్వార్జ్ అంటే ఏంటి, ఈ వైట్ క్వార్జ్ అంటే ఇవి నెల్లూరు జిల్లాలోని
సీతారాంపురము, అదేవిధంగా ఉదయగిరి, దుత్తులూరు, సైదాపురం, పొదలకూరు ప్రాంతాల్లోనే ఈ స్టోన్ దొరుకుతుంది. అయితే మామూలుగా ఈ వైట్ క్వార్ట్జ్ని 3 రకాలుగా విభజిస్తారు. 3 రకాలుగా విభజిస్తే ఒక రకం మాత్రము టన్ను 25,000 రూపాయల నుంచి 30,000 ఉంటుంది. అదేవిధంగా 10,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా మెయిన్ ఏంటంటే వైట్ క్వార్ట్జ్లో కేవలము పొదలకూరు ప్రాంతాల్లోనే దొరుకుతుంది ఇది. అయితే ఈ వైట్ క్వార్ట్జ్లో అబ్రకం ఉంటుంది. అంటే ఇట్లా తెరలుగా మనం ఇప్పుడు చూస్తున్నాము, తెరలుగా ఉంటుంది. ఇది చాలా కాస్ట్. ఇది కేవలము ఒక టన్ను 1,00,000 నుంచి 1,50,000 లక్ష రూపాయల వరకు కూడా పలుకుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇది ఒక టన్ను ప్యాక్ చేసి ఉన్నారు, గ్రేడ్ చేసి మొత్తం రాళ్ళను గ్రేడ్ చేసి పెట్టి ఉన్నారు. ఇది కేవలం దీని విలువ వచ్చి 1,50,000 లక్ష రూపాయలు. దీనివల్ల విదేశాల్లో పెద్ద ఎత్తున దీనికి ఒక గిరాకీ అయితే ఉందని కూడా చెప్తాము. అయితే మనం చూస్తున్నాం, అంటే చాలా రకాలు ఉంటాయి స్టోన్. చూడండి, ఈ స్టోన్ చిన్న స్టోన్లు కూడా ఈ అబ్రకం, ఇది కేవలము పొదలకూరు, సైదాపురం ప్రాంతాల్లోనే ఈ సంపద ఉందని కూడా గనుల శాఖ అధికారులు సైతము చెప్పడం జరిగింది. అయితే కొన్నిటి అంటే జిల్లా వ్యాప్తంగా సుమారు 100 క్వారీలు ఉంటే 100 క్వారీల్లో ఒక 5-6 క్వారీల్లో మాత్రమే ఈ విధంగా అంటే వైట్ క్వార్ట్జ్లో ఈ అబ్రకము దొరుకుతుంది. ఇది చాలా విలువైన ఇది. గతంలో క్వార్ట్జ్ ఇచ్చేసినప్పుడు కేవలము ఈ అబ్రకం మాత్రమే తీసుకొని ఈ స్టోన్స్ని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ స్టోన్స్ కూడా విలువ పెరగడంతో ఇది ఎక్కువగా ఇప్పుడు ఈ స్టోన్స్కి ఎక్కువగా ఇదవుతుంది. దీనికోసము పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున చూడండి, ఈ స్టోన్స్లోనే ఏ విధంగా ఉండే ఒక్కసారి అయితే చూస్తున్నాం మనము. విజువల్స్లో వంశీ చూపిస్తున్నాడు, ఒక్కసారి చూడండి. అంటే స్టోన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఇది కేవలము అంటే మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని ఈ ప్రాంతాల్లో కొద్ది ప్రాంతాల్లోనే ఈ సంపద మాత్రమే దొరుకుతుంది. చూస్తున్నాం చూడండి, వైట్ చాలా బరువు, ఇది చాలా బరువు. చూడండి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. ఈ విధంగా పొరలు మన సెల్ ఫోన్కి టచ్ ఎలా ఉంటుందో ఆ విధంగా చూస్తున్నాం కదా. ఈ విధంగా ఇలాంటి ఈ వైట్ క్వార్ట్జ్ ఈ మా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది దీంట్లో నింపి ఉన్నారు కదా, ఇది మొత్తం 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖరీదు చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ 1, 2, 3, 4 అంటే ఈ క్వారీలోనే కొన్ని వందల ప్యాక్ చేసి గ్రేడ్ చేసి సిద్ధంగా పెట్టున్నారు. దీన్ని విదేశాలకు, చైనా, పాకిస్తాను, అమెరికా వంటి దేశాలకు కూడా తరలించి అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇదే ఒక ప్యాక్ అయిన 1.5 టన్ను విలువ వచ్చి అదేవిధంగా చైనాలో అయితే 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ వైట్ క్వార్ట్జ్లో 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు అంటే మామూలుగా ఒక రకము, రెండవది అంటే ఈ అబ్రకము, ఇలాంటి అబ్రకం లేని స్టోన్స్ ఉంటాయి, అవి తక్కువ ధర. ఈ అబ్రకంతో నిండి ఉన్న స్టోన్స్ మాత్రము టన్ను ఒక 70 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉంటుందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇదైతే మామూలు స్టోన్. ఇదైతే మన నెల్లూరు జిల్లాలో పొదలకూరు, సైదాపురం, ఉదయగిరి, దుత్తులూరు తదితర ప్రాంతాల్లో ఈ స్టోన్ దొరుకుతుంది. దీంట్లో కూడా మనం చూస్తున్నాం, దీంట్లో కూడా అబ్రకం అంటే ఉదయగిరి, దుత్తులూరు, వింజమూరు ప్రాంతాల్లో దొరికే స్టోన్ అంటే ఈ విధంగా ఉండదు. కేవలము వైట్ స్టోన్ ఈ విధంగా వైట్ స్టోన్ ఈ విధంగానే ఉంటుంది. అందులో అబ్రకం అనేది ఉండదు. కేవలము పొదలకూరు ప్రాంతాల్లో మాత్రమే ఇది ఈ వైట్ క్వార్ట్జ్లో ఈ అబ్రకం
ఉంటుంది. అది ఎక్కువగా ఎలక్ట్రానిక్ గూడ్స్లో వాడతారు. ఇది చైనాకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకసారి క్వారీ మొత్తం విజువల్స్ రూపంలో చూపించండి ఏ విధంగా ఉన్నాయి. మొత్తము ఈ బండరాళ్ళు మొత్తము ప్రతి రాయి రూపాయితోనే సమానము. మనం చూస్తున్నాం. అంటే దాంట్లో క్వాలిటీ రాళ్లను గ్రేడ్ చేసి ఈ బస్తాల్లో నింపారు. మామూలుగా ఏంటంటే ఇది రెండవ రకం క్వాలిటీ. దీంట్లో అబ్రకం ఉండదు. ఓన్లీ వైట్ పార్ట్ మెయిన్ రకం ఏంటంటే ఇలాంటి స్టోన్. చూస్తున్నాం సార్. ఈ స్టోన్లో ఇలాంటి అబ్రకం రాయి మొత్తము ఈ విధంగా ఉంటుంది. మనం సెల్ ఫోన్లోకి చూస్తాం. స్క్రీన్ టచ్ ఫోన్స్కి ఎక్కువగా వాడతారు. ఇది టచ్ ఫోన్స్కి, ల్యాప్టాప్, అదేవిధంగా ఎలక్ట్రానికల్ గూడ్స్కి ఎక్కువగా వాడతారు. అద్దం మాదిరిగా. అదేవిధంగా ఖరీదైన కార్లకు, మామూలు కార్లకు కూడా, అద్దాలకు కూడా ఇవి వాడతారు. ఇది స్టోన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చి పొరలుగా స్టోన్లోనే ఉంటుంది. అయితే దీని ఖరీదు వచ్చి 1 టన్ను ₹1,00,000 దాకా ఉంటుంది. మొత్తం స్టోన్లో ఏ విధంగా చూడండి. గ్లాస్ మాదిరి చూడొచ్చు. అవతల అంటే సేమ్ గ్లాసే ఈ విధంగా ఉంటుంది స్టోన్లో. ఇవి మొత్తాన్ని మళ్ళీ గ్రేడింగ్ చేసి వాళ్ళు ఎలక్ట్రానిక్ గూడ్స్కు వాడతారనేది తెలుస్తూ ఉంది. మొత్తం ఈ విధంగా గ్రేడ్ చేసి పంపిస్తుంటారు. అయితే ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి ఈ అక్రమంగా తరలిస్తున్నారన్న ఇతో పెద్ద ఎత్తున ఇక అధికార పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మధ్య పెద్ద ఎత్తున ఒక యుద్ధం అయితే జరుగుతుంది. అయితే నిజంగా ఈ గనుల శాఖ అధికారులు ఇది చేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయలు దీని మీద ఆదాయం కూడా వస్తుందని కూడా కొంతమంది అధికారులు చెప్తున్నారు. అయితే ఇది కొంతమంది అక్రమంగా తీసి వాళ్ళు సొంతానికి ఇచ్చేసి వాళ్ళు జేబులు నింపుకుంటున్నారనేది కూడా మనకు స్పష్టంగా అయితే తెలుస్తాం. చూడండి ఈ రాయి ఇది స్టోన్లో ఏ విధంగా ఉంటుంది. స్టోన్లోనిది ఏర్పడి ఉంటుంది. అంటే సేమ్ అద్దం మాదిరిగానే ఉంటుంది. అద్దం మాదిరిగా ఈ స్టోను చాలా ఖరీదు, బంగారం అంత విలువ. అంటే 1 టన్ను ₹1,00,000 దాకా ఉంటుంది. 1,00,000 కంటే పైనే ఉండొచ్చు అని కూడా చెప్తారు. అంటే ఈ స్టోను ఒక పక్క ఇటు వైట్గా ఉంటుంది. వైట్గా ఈ లోపల స్టోన్ లోపల ఇలా పొరలు ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్కువగా టచ్ ఫోన్లకు, ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఎక్కువగా వాడతారు. అదేవిధంగా యుద్ధ విమానాల్లో హీట్ జనరేషన్ కాకుండా దాన్ని నియంత్రించే శక్తి ఈ రాయికి ఉందని కూడా చెప్తారు. దీనివల్ల ఏంటంటే విదేశాల్లో దీనికి బాగా మంచి డిమాండ్. దీనివల్ల ఈ సంపద, ఈ ప్రకృతి సంపద కేవలం ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో మాత్రమే దొరుకుతుంది ఎక్కువగా. దీనివల్ల ఏంటంటే ఇక్కడి నుంచే విదేశాలు కూడా ఎగుమతి అవుతుంది. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో గయాజ్, RTV, పొదలకూరు, గనుల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.